హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. నేను మీ పద్మ. ఈ వీడియోలో కిచెన్ కింగ్ మసాలా తయారీ విధానం చూపిస్తానండి. చికెన్, మటన్, ఫిష్ అలానే నాన్ వెజ్ కర్రీస్కి వండేటప్పుడు 2-3 మసాలాలు వేస్తూ ఉంటారు కదా. గరం మసాలా అని, లేదంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలా కొన్ని మసాలాలు వేస్తూ ఉంటారు కదండి. మరి ఇన్ని రకాల మసాలాల పౌడర్స్ యూజ్ చేయకుండా ఇది ఒక్క మసాలా పౌడర్తోనే మీరు చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మసాలాకి కావలసిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక పెద్ద కప్పుతో ధనియాలు తీసుకోవాలండి. నెక్స్ట్ జీరా తీసుకోవాలి. ఒక చిన్న కప్పుతో జీరా తీసుకుంటున్నాను. చూడండి, చిన్న కప్పుతో జీరా తీసుకుంటున్నాను. జీలకర్ర, నెక్స్ట్ 5 దాల్చిన చెక్క తీసుకుంటున్నానండి. 5 దాల్చిన చెక్క, నెక్స్ట్ 2 పసుపు కొమ్ములు, అలానే 1 టీ స్పూన్ మిరియాలు, నెక్స్ట్ 5 స్టార్ అనాస, నెక్స్ట్ 10 లవంగాలు తీసుకోవాలండి. నెక్స్ట్ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని, మందపాటి కడాయి పెట్టి ఈ ధనియాలు వేసుకోవాలండి. ఒక కప్పు ధనియాలు వేసుకున్న తర్వాత జీరా కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 by 1 అన్నిటినీ తీసుకున్న అన్నిటినీ వేసేసుకోవాలండి. స్టార్ అనాస, అలానే లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, పసుపు కొమ్ములు మాత్రం లాస్ట్ వేసుకోవాలండి. పసుపు కొమ్ములు వేయించాల్సిన అవసరం లేదు, మనం వేయిస్తున్నాము ఇప్పుడు. మిరియాలు, ఇవన్నిటిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త రంగు మారితే సరిపోతుందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి దించేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. చల్లగా అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసుకోకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ధనియాలు, ఈ మసాలా సామాన్లన్నీ చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఏం తడి లేకుండా మిక్సీ జార్ని బాగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం తీసుకున్న ఈ మసాలా సామాన్లన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ పసుపు కొమ్ములు కాస్త దంచుకొని ఇలా ముక్కలుగా చేసుకుని వాటిని కూడా వేసేసుకొని క్యాప్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా ఉండకుండా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మసాలా. మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవడం వల్ల మసాలా అనేది పొడి పొడిగా వస్తుందండి, ముద్దలా అవ్వకుండా. నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టుకుని ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బయట వదిలేయండి. ఈ మసాలాను కాసేపు బయట పెట్టడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు కాస్త వేడి ఉంటుంది కదండి, ఆ వేడి తగ్గడం వల్ల మసాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే వేడిగా ఉన్నప్పుడే మనం బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్లో వేసేసుకుంటే మసాలా కొంచెం పాడవుతుందండి. ఈ మసాలా అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది, 1 year పాటు నిల్వ ఉంటుంది. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఏదైనా మీ దగ్గర ఉన్న కంటైనర్లో వేసేసుకోండి. నేనైతే ఇలా ఈ కంటైనర్లో వేసేసుకుంటున్నాను. ఇలా పేపర్ చుట్టి వేయటం వల్ల సైడ్లో అంతా పడకుండా ఉంటుందండి. సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ మసాలాను అన్ని రకాల కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు అండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్ కర్రీ వండేటప్పుడు 4-5 రకాల మసాలాలు వేస్తూ వండుతూ ఉంటారు కదా, అలా వేయవలసిన అవసరం లేదండి. ఇది ఒక్క మసాలా వేస్తే సరిపోతుంది. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.